రే హ్మ్? ఆడు చెప్పినట్టు సాయంత్రం లోపు జాబ్ సెట్ చేస్తాడంటావా? ఆడు సెట్ చేసినా సెట్ చేయకపోయినా ఫ్లాట్లో అమ్మాయిని నేను సెట్ చేస్తాగా. ఈడేంటో ఈడు విధానాలు ఏంటో నాకు ఎప్పుడు అర్థం కావు. ఈయన నువ్వే కాపాడాలి. ఏంటిది? మాట్లాడవే. కింద ఫ్లోర్ బ్యాచిలర్స్ని తాగి బాటిల్స్ టెర్రస్ పైన మెట్ల మీద ఎక్కడ పడితే అక్కడ వేద్దని చెప్పమని నీకు 1,00,000 సార్లు చెప్పాను. నేను ఆల్రెడీ చెప్పాను మేడం. మరిదేంటి? ఇంకోసారి రిపీట్ అవ్వకుండా మళ్ళీ గట్టిగా చెప్తాను మేడం. ఇంకోసారి ఇది రిపీట్ అయితే నేనే వాళ్ళతో వెళ్ళి గొడవ పెట్టుకోవాల్సి వస్తుంది. తీసుకో, వెళ్ళు. ఇదేంటి ఇక్కడ ఉంది? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. ఎక్కడికి వెళ్ళారు? మార్నింగ్ కదా పార్క్కి ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళా. ల్యాప్టాప్తోనా? అంటే మాది యూఎస్ ప్రాజెక్ట్ కదా, అక్కడ ఎవరికో డౌట్లతో నిద్ర పట్టకపోతే నేనే మార్నింగ్ లేచి వాడికి క్లియర్ చేసి వస్తున్నా. మొత్తానికి అతన్ని నిద్రపుచ్చేస్తున్నారనమాట. హే, మీరు జోక్స్ కూడా ట్రై చేస్తారా? అదే వేస్తారా అనబోయి కాలు నొప్పి ఎలా ఉంది? తగ్గిపోయిందిగా. రాత్రి మనం వేసిన ముందు అలాంటిది. ఏంటది? అదే డోలో, ఎప్పుడు క్యారీ చేస్తూనే ఉంటానుగా. ఓకే, అమెరికా బేస్డ్ అంటున్నావు. ఇంతకీ ప్రాజెక్ట్ పేరేంటి? దేని గురించి? ప్రాజెక్ట్ కే. చాలా పెద్ద కాన్సెప్ట్, పాటుపాటులుగా తెలుసుకుందరులేండి. ఓకే, మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిన టైం అయింది కదా, రెడీ అవ్వండి. బ్రేక్ఫాస్ట్ చేద్దరు. ప్రసాద్ 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 ప్రసాద్. ఒక అమ్మాయి పిలిస్తే కానీ తెలియలేదు ప్రసాద్ అనే పేరులో ఇన్ని వైబ్రేషన్స్ ఉన్నాయని. ఎస్, చెప్పండి. నీ ఫోన్ నెంబర్ చెప్పు. అయ్య బాబోయ్, ఇంత ఫాస్ట్ ఉందండి. బాగా అనేసినట్టు ఉన్నాను. తీసుకోండి. 9848123123. యా, అయిపోయి అప్పుడే మెసేజ్ కూడా పెట్టేసినట్టుంది. ఏంటి పీడిఎఫ్? ఈ ఇంట్లో పాటించాల్సిన రూల్స్. రూల్సా? ఎన్ని మైల్స్ ఉన్నాయండి? నా ఫ్లాట్లో వర్క్ కోసం ఉండే ఫ్రెండ్స్ ఎవరైనా ఫాలో అవ్వాల్సిన రూల్స్ అవి. మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి 2. ఈ ఫ్లాట్లో పార్టింగ్ అండ్ రొమాంటిక్ యాక్టివిటీస్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఈ ఫ్లాట్ని కేవలం వర్క్ రిలేటెడ్ స్పేస్గా మాత్రమే వాడాలి. ఎంటర్టైన్మెంట్ అయినా ఎంజాయ్మెంట్ అయినా బయట మీ ఇష్టం, లోపల ఎ బిగ్ నో. అండ్ అవసరమైతే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఇంట్లో థింగ్స్ నీట్గా చూసుకోవాలి. ఫైనలీ, వెల్కమ్ టు అవర్ హోమ్. ఐ హోప్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ హియర్. ఇంతకుముందు ఈ హోటల్లోనే రిసెప్షనిస్ట్ కింద వర్క్ చేసి ఉంటుంది. ఇది ఇల్లేంటి మంత్రి సత్యనారాయణ ఆశ్రమంలో ఉంది. ఇక్కడ ఉండడం మన వాళ్ళు కాదు, కానీ స్నానం చేసి బయటికి పోదాం. గుడ్ మార్నింగ్ మేడం. ఏంట్రా బాబు ఇంత ఒకలా రూల్స్? ఈ ఫ్లాట్లో ఎలా ఉంటున్నారో ఏంటి వాళ్ళు? మేడం డబ్బులు మేడం. ప్రసాద్, ఒక 30 రూపీస్ చేంజ్ ఉన్నాయా? వీళ్ళండి మటన్ షాప్ ముందు కుక్కలు చూసినట్టు చూస్తున్నారు. మన దగ్గర లేవుగా, ఇప్పుడు ఏం చెప్పాలి? అన్నీ పెద్ద నోట్లే ఉన్నాయి. సరే మేడం, నేను రేపు తీసుకుంటా. ఓకే.
ఆలోచించి చూస్తే రూల్స్ ఏం తప్పేం కాదు, అవసరం కూడా. నాకేం ప్రాబ్లం లేదు. లిఫ్ట్ ఏంటి అన్నా, నన్ను గుర్తుపట్టారా? మర్చిపోయారా? పర్లేదులే అన్నా. అన్నా, నాకు కావాల్సినోడికి ఒక జాబ్ కావాలి. బాబాయ్, హలో బాబాయ్, చెప్పు బాబాయ్. మా ఊడు ఎలా ఉన్నాడు? బాగున్నాడు బాబాయ్. రే, ఆడికి ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, వచ్చి ఊరికి తీసుకెళ్ళిపోతాను. ఆడు బాగానే ఉన్నాడు బాబాయ్. ఆడికి ఏదైనా ప్రాబ్లం ఉంటే పక్కాగా చెప్తాను బాబాయ్. రే గౌతమ్, నేను ఫోన్ చేసినట్టు వాడికి ఏం చెప్పగరా? సరే బాబాయ్, ఉంటాను బాబాయ్. ఏంటో బాబాయ్, ఆఫీస్కి టైం అవుతుంది. ప్రాజెక్ట్ గురించి అడిగితే ఏం చెప్పాలి? అర్జెంటుగా తినేసి ఆఫీస్ అని చెప్పి నైట్కి వద్దాం. ఈ లోపు కొంచెం సడికి స్కోప్ ఇవ్వకుండా హెడ్ఫోన్స్ పెట్టుకుని కాల్స్ అని మేనేజ్ చేద్దాం. తీయతవా జాబ్ ట్రై చేయడం స్టార్ట్ చేసాడో లేదో. ఏమన్నా సెట్ అయిందా లేదా? ఎలా సెట్ అవుతుందిరా? నీకు ఏం జాబ్ కావాలో క్లారిటీ ఇస్తే ఏదో సెట్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ ఓకేనా? వద్దురా, అలా మళ్ళీ 1 year బాగుండితే నాకు 3 నెలలు వీసా వచ్చేస్తే మళ్ళీ నాకు ఇబ్బంది అయిపోతుంది. వీసా ఓకే, పోనీ అకౌంట్స్ రాస్తావా? డబ్బులు ఖర్చు పెట్టడం ఈజీగానే, లెక్క పెట్టడం కష్టం రోయ్. నెక్స్ట్ 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 కాల్ సెంటర్ ఓకేనా? మరి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఓకే, మనకు కాదు. నెక్స్ట్. కానీ బాగా మాడతావు కదా, పోనీ రీడీలో పని చేస్తావా? నెక్స్ట్ 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 నీకు డ్రైవింగ్ బావచ్చు కదా, సిటీలో ఏసీ క్యాబ్ తోలుతావా? ఒరే, సిటీ ట్రాఫిక్లో ఏసీ బండి అయినా మంట ఎక్కిపోతారే, మనకి ఎందుకు చెప్పు? పోనీ వచ్చేస్తావా? బాబు మనలో మనకి పోనీది అది కదరా, అదేమన్నా చెప్పు. అయ్యి ఉండదు, ఇది ఎట్టరా మనకి అవి కుదరదు. మరి ఇంకేం చేస్తావురా? ఒక మంచి జాబ్. ఏయ్, ఫోన్ పెట్టే, ఏదో మంచి జాబ్ నేనే చూస్తానులే. ఏంటి చెప్పడం మర్చిపోయాను, కబోర్డ్లో నీ బట్టలు చూశాను, అంత సిరగ్గా ఉన్నాయంట్రా. అయినా పర్లేదులే, వాడేస్తాను. అన్నీ వాడుకుంటూ నన్ను ఆడుకో. నీ దోశ. సరేరా, బాయ్. నాతో ఆడుకుంటావు కదరా, నిన్ను బయటికి పరిగెట్టేది ఎలా చేస్తానో చూడు. అబ్బా, ఒకసారి ఫోన్ ఎత్తలేదంటే పనిలో ఉన్నాననే కదా? ఎందుకమ్మా అన్నిసార్లు ఫోన్ చేస్తావు? లీవ్లో ఉన్న దానికి నీకు పనేంటే? అయినా ఊరికి సగం దూరం వచ్చి తిరిగి మళ్ళీ హైదరాబాద్కి ఎందుకు వెళ్ళిపోయావు? నీ చెల్లెలికి కిరణ్కి ఎంగేజ్మెంట్ అని తెలిసే కదా? నా దగ్గర వాడు పేరెత్తకు, వాడొక క్యారెక్టర్ లేనివాడు. కాలేజ్ రోజుల్లో నన్ను పట్టుకున్నప్పుడే మూతి కాకుండా మొహం పగలగొట్టున్నాల్సింది. వాడిని ప్రేమించను అన్నానని నా మీదే రూమర్స్ పుట్టించి చిన్నప్పటి నుంచి నన్ను అన్నిట్లో ఎంకరేజ్ చేసే నాన్ననే భయపెట్టి నన్ను జడ్జ్ చేసేలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. వాడికి బాబాయ్ చెల్లినెలా ఇద్దామనుకున్నాడు? మీకు కనిపించేంత మంచోడేం కాదు వాడు. వాడిని చూస్తేనే పొడి చేయాలనిపిస్తుంది. అమ్మని అమ్మ, కుమార్ గారు చెప్పింది కరెక్టే, చాలా ఫైర్ అయిపోతుంది. దీన్ని పడేయాలన్నా ఆలోచనతో హాస్పిటల్లో పడే కన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండడం మంచిది. అసలు ఎవరి మీద ఫైర్ అయిపోతుంది ఇది? మీ నాన్న నిన్నెప్పుడు జడ్జ్ చేయలేదు. కేవలం నువ్వు అబ్బాయిలకి దూరంగా ఉంటే చాలు అనుకుంటారు. అందుకే ఆ కిరణ్ లాంటి వాడికి దూరంగా ఉంటున్నాను.
ఇప్పుడు వెళ్ళాలా వద్దా? అలా ఈ ఆకలి మనం తట్టుకోలేం కానీ వెళ్ళిపోదాం. సరే నేను మళ్ళీ చేస్తాను, నాకు పనుంది. ఈరోజు కుక్ రాలేదు, కాల్ చేశాను, పిక్ చేయలేదు, సో నేనే వండుతున్నాను. ఓకే ఓకే. ఇంతకీ మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్? హలో. యా ఓకే. యా 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 యా. అమ్మో అర్జెంట్కి వెళ్ళిపోవాలి. ఏంటిది చికెనా? బాబోయ్ చికెన్ వండేసుకుంటుందేమో. నేను బయటికి వెళ్తే ఈరోజు మధ్యాహ్నం నాకు పస్తులే. రివర్స్ గానే వెళ్తాం. మీరు చికెన్ తింటారుగా? ఓకే, రాత్రికి బిర్యానీ ఉంచుతాను. ఆహా, ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. జస్ట్ నాకు ఈరోజు క్లయింట్తో మాట్లాడటమే టాస్క్. జస్ట్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే అయితే ఆఫ్టర్నూన్ ఇద్దరం కలిసి తిందాం. ఇంతకీ ప్రాజెక్ట్ గురించి చెప్తా అన్నారు. హలో హలో. ఏంటి అర్జెంటా? జస్ట్ 1 సెకండ్. హలో. యా షిఫ్ట్ టు కంఫర్ట్ వేర్. హలో, వాడు ఏం చేస్తున్నాడు? ఫుల్ వర్క్ మోడ్లో ఉన్నాడు. మార్నింగ్ నుంచి వర్క్ కాల్స్ మాట్లాడుతున్నాడు. వాడు ఆ మైకుడు వాడు ఆ కంపెనీ ఇచ్చే తక్కువ జీతానికి ఎక్కువ వర్క్ లోడ్ ఇస్తున్నా సరే పాపం పని చేస్తున్నాడు. కానీ ఏదైనా మంచి కంపెనీకి స్విచ్ అవ్వాలని అనుకుంటున్నాడు. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటది? వాడు మన కంపెనీకి స్విచ్ అయ్యేలాగా నువ్వు ఇంటర్వ్యూ ఏమన్నా సెట్ చేయగలవా? అంత కష్టపడి వర్క్ చేసే వాళ్ళే కదా మనకు కావాలి, అరేంజ్ చేద్దాం. థ్యాంక్ యూ. కొంచెం ఆ ఇంటర్వ్యూకి అన్నీ నువ్వే ప్రిపేర్ చేయొచ్చు కదా. అంటే వాడు బెటర్ వర్క్ ప్లేస్లో పడడానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కదా. ఓకే. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? 2 years. డొమైన్ ఏంటి? క్లౌడ్. ఓహ్, మనదేనా? సరే, మంచి హార్డ్ వర్క్ అండ్ నీ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నేను హెల్ప్ చేస్తా, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ. ఇంకా నీకు మా బుల్లిడిపోయే టైం వచ్చింది. జస్ట్ మినిట్. డోర్ నాక్ చేశాను, కాల్లో ఉండి మీకు వినిపించట్లేదేమో అనుకుని నేనే వచ్చేసాను. అయ్యో ఏం పర్వాలేదు. కుమార్తో మాట్లాడాను, మీకు 2 years ఎక్స్పీరియన్స్ అని అండ్ మీ చిన్న కంపెనీ నుంచి మంచి కంపెనీకి షిఫ్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నారంట కదా. నేనా? మీరే. నేనే. నేను మా కంపెనీలో ఇంటర్వ్యూ సెట్ చేస్తాను, ప్రిపేర్ అవ్వండి. ఏం ప్రిపేర్ అవ్వాలి? మీ సబ్జెక్టా? కూల్, కంగారు పడకండి, నేను మీకు హెల్ప్ చేస్తానుగా. ముందు రిఫరెన్స్గా కొన్ని క్వశ్చన్స్ పంపిస్తాను, డౌట్స్ ఉంటే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఒక డెమో ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేద్దాం, ఓకేనా? అవునా, సరే నేను ఆలోచించుకుని చెప్తాను మీకు. మీకు ఓకే అనుకుంటే ఒక 3 daysలో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాను. 3 days? ఇంకా ముందు కావాలా? వద్దు, నాకు కొంచెం టైం కావాలి. ముందు మీరేవో పంపిస్తా అన్నారుగా, అవి పంపించండి, నేను చూసి చెప్తాను. ఈలోపు నేను ఒక కాల్ అటెండ్ అవ్వచ్చా? సారీ, కంటిన్యూ. యా హలో.
హలో ఈ డబ్బా కుమారుగా అయిపోయారు. ఒరే నీ అబ్బా జాబ్ ఇంటర్వ్యూ అంటాను, తనకి ఏం చెప్పావురా? ఒరే బాబు, అది ఆవులిస్తే బేగిల్ లెక్కెట్టే రకమని చెప్పి నీకు ఎప్పుడో చెప్పాను కదరా. నేనన్నీ చెప్పినా అయినా నీ మీద ఎందుకో డౌట్ వచ్చి పొద్దు నుంచి ఏ కంపెనీలో చేస్తాడు, ఏ ప్రాజెక్ట్ చేస్తాడు, అసలు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి క్వశ్చన్ మీద క్వశ్చన్లు 100 క్వశ్చన్లు వేస్తుంటే నువ్వు చెప్పమని కదే చెప్పాను. అవునా? అయినా సరే అనుమానం పడుతుంటే నమ్మకం కలగాలని కొంచెం స్ట్రాంగ్ ఉండేలాగా నీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉందని నాకా? పెద్ద కంపెనీకి మారాలనుకుంటున్నావని చెప్పానంతే. నువ్వు పెద్ద పనివంతుడు అనుకుని నమ్మేది. సర్లే మన కంపెనీ చూద్దాం అంతే. చచ్చాను పో. రే ఒకసారి ఆగు. రే ఇన్ని పీడిఎఫ్లు పంపుతుందేంట్రా? నేను ఇంజనీరింగ్లో కూడా ఇన్ని చదవలేదు. ఇటు దోల తీరిపోయింది. మీ వర్క్ నుండి ఫ్రీగా చెప్పండి, కూర్చుందాం. ఇంతకీ నువ్వేం చెప్పావు? ఇంకా ఏం చెప్పాలా, ఇప్పుడు చెప్పాలి జై హింద్ అని. మనకి ఇంకేం చేస్తాం, ఏదో బస్ స్టాండ్ చూసుకోవడమే. ఏంటమ్మా? వాణ్ణి వదిలేయ్, కనీసం మీ చెల్లి కోసం అన్నా రావే. సరే, నేను ఊరు బయలుదేరి వస్తాను. ఇది వెళ్ళిపోతే ఈ వారంతా నేను ఉండొచ్చు. కానీ వస్తే ఆ ఫంక్షన్ చెడగొడతాను. మీకు ఓకేనా? కాదుగా? సో నేను రాను. ఎందుకే అలా మాట్లాడుతున్నావు? నిజంగా ఇప్పుడే ఊరు బయలుదేరి వస్తున్నాను. ఈసారి వెళ్ళిపోయేలాగానే ఉందిలే. కానీ ఆ ఫంక్షన్లోనే బాబాయ్ మొహం మీదే వాడు మంచోడని పెళ్లి కుదర్చలేదు, మీ రాజకీయ అవసరాల కోసం ఈ పెళ్లి చేస్తున్నారని అందరి ముందు గోల చేస్తాను. మీకు ఓకేనా? ఇది వెళ్ళదులే, మనమే పోదాం. సో నేను రాను. నాకన్నా ఎక్కువ పంచాయతీలు ఉన్నట్టున్నాయి. నా చెల్లి కూడా చిన్నపిల్లేం కాదు. వాడెలాంటోడో తెలిసి కూడా ఆ పెళ్ళొద్దని దానికోసం అది స్ట్రాంగ్గా మాట్లాడుకోలేకపోయింది. అలాంటి దాన్ని మొహం చూడడం ఇష్టం లేకే నేను ఊరు రాకుండా తిరిగి ఫ్లాట్కొచ్చేసాను. అలా కాదే. ఇంకేం మాట్లాడకమ్మా. రోడ్డు మీద ఉంటాను కానీ ఇక్కడ అసలు ఉన్నాను. ఇక్కడ ఏముందా? లేదులే, వెళ్ళిపోదాం.